ఫ్యూచర్ ఇంకా అంటే ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళే గదా! ఆబ్వియస్‌లీ ఏఐ సైడ్ ఆర్ సాఫ్ట్‌వేర్ సైడ్ వచ్చేది. మరి వీళ్ళు ఫ్యూచర్‌లో ఏఐ కూడా ఇంకా మంచిగా యుటిలైజ్ చేయాలి అనన్నా దే ఆర్ ద బ్యాక్‌గ్రౌండ్. అంటే భారత పౌరులు రేపటి రోజున ఎగ్జాక్ట్‌లీ. చెప్పాలి. యూత్. యెస్. మరి వీళ్ళు ఎలాంటి కోర్సెస్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? సో, అదే ఇప్పుడు జనరేటివ్ ఏఐ అండి. జనరేటివ్ ఏఐ విత్ ఎల్ఎల్ఎం, పైథాన్ విత్ ఎల్ఎల్ఎం, హ్మ్. ఏఐ విత్ పైథాన్, లేకపోతే ఐబీఎం రీసెంట్‌గా తీసుకొచ్చిన ఏఐ ఇంజినీరింగ్ కోర్స్. హ్మ్. సో, అండ్ ఏఐ ఫర్ ఆల్. ఏఐ ఫర్ ఆల్ అంటే అన్ని టాపిక్స్‌ని దే విల్ కవర్. ఓకే. సో, ఈ డిఫరెంట్ సినారియోస్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్, బేస్డ్ ఆన్ యువర్ డిమాండ్ మీరు దేన్ని నేర్చుకోవాలనేది చూసుకోవాలి. హ్మ్. సో, ఏఐ అనేది ఏఐ అంటే నార్మల్‌గా ఒకటి ఏఐ అని ఉంటది, అది నేర్చుకుంటే సరిపోద్దని అట్లా కాదు, కాంబినేషన్. హ్మ్. ఏఐతో పాటు ఇంక వేరే స్కిల్ సెట్ ఏం రావాలి. జనరేటివ్ ఏఐతో పాటు ఎల్ఎల్ఎం ఇంపార్టెంట్. ఎల్ఎల్ఎంతో పాటు పైథాన్ ఇంపార్టెంట్. ఎందుకంటే పైథాన్‌తోనే ఎల్ఎల్ఎంని ట్రైన్ చేయగలం. హ్మ్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు ఎల్ఎల్ఎంస్. లాంగ్ చైన్ అంటారు. సో, దీస్ ఆర్ ఆల్ పైథాన్‌తో రిలేట్ అయ్యి ఉంటాయి. జనరేట్ ఏఐతో రిలేట్ అయ్యి ఉంటాయి. లేకపోతే ఏఐ ఫర్ ఆల్ అంటే అన్ని టాపిక్స్‌ని, ఏఐలోని అన్ని టాపిక్స్‌ని బేసిక్‌గా ఒక మిడ్ లెవెల్ దాకా మనం కవర్ చేసి దాన్ని మనం నాలెడ్జ్ తెచ్చుకొని వి హావ్ కంప్లీటెడ్ ద కోర్స్ అని చెప్పి ఎక్కడన్నా జాబ్స్‌కెళ్ళినా, ఎక్కడికైనా ఎళ్ళినా కూడా వి నీడ్ టు ప్రెజెంట్. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మీరు కాంబినేషన్ ఆఫ్ ఇప్పుడు ఒక జాబ్‌కెళ్తున్నప్పుడు లేతే ఫ్యూచర్‌లో మీరేం చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఆ డిమాండ్ బట్టి ఏఐని ఎంతవరకు మీ లైఫ్‌లోకి పెట్టుకోవాలి, ఎంతవరకు మీ నాలెడ్జ్‌లో పెట్టుకోవాలి అనేది మీరు డిసైడ్ చేసుకొని, మీ సీనియర్స్‌ని గాని, లేకపోతే మీ ఎల్డర్స్‌ని ఆల్రెడీ ఎవరైతే మార్కెట్‌లో ఉన్నారో, జాబ్స్‌లో ఉన్నారో వాళ్ళని కనుక్కొని యూ నీడ్ టు యాక్ట్ అకార్డింగ్‌లీ.